కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పక్కాగా ముందుకెళ్తుంది. 6 గ్యారెంటీల్లో భాగంగా మొదటి గ్యారెంటీగా ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇక రెండో గ్యారెంటీగా చేయూత పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిటెడ్ను 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచారు. ఇక కొత్త రేషన్ కార్డులు, గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా కింద ప్రజలకు లబ్ధి పొందేందుకు గాను ప్రజాపాలన పేరుతో ఆయా గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు పెన్షన్ పెంపు విషయంలో ప్రభుత్వ ప్రకటన కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సహాయంతో వయసు ప్రామాణికంగా చేసుకొని ఇచ్చే పెన్షను 2016 రూపాయలు, దివ్యాంగ పెన్షను 3016 రూపాయలు ఉంది. కానీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే వయసు ప్రామాణికంగా చేసుకొని ఇచ్చే పెన్షన్ను 4000కు, దివ్యాంగుల పెన్షన్ను 6000కు చేస్తామని ప్రకటించింది. అయితే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు కొత్త పెన్షన్ ఎన్నడూ ఇస్తారోనని లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇదే నెల నుంచి ప్రభుత్వం తమకు పెన్షన్ పెంచుతామని ఆసక్తి చూస్తున్నారు. ఇక పెన్షన్దారుల విషయానికి వస్తే ఇప్పటి వరకు రాష్ట్రంలో 15,98,729 మంది వృద్ధాప్య పెన్షన్లు, 15,60,707 మంది వితంతువులు, 5,03,613 దివ్యాంగ పెన్షన్లు, 4,24,585 బీడీ కార్మిక పెన్షన్లు, 1,42,394 ఒంటరి మహిళల పెన్షన్లు, 65,307 గీత కార్మికుల పెన్షన్లు, 37,145 చేనేత కార్మికుల పెన్షన్లు, 35,998 హెచ్ఐవి బాధితులు పెన్షన్లు ఉన్నాయి. ఇలా మొత్తం 43,96,667 మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఈ నెల మాత్రం పాత పద్ధతిలోనే పెన్షన్ ఇచ్చే ఛాన్స్ కనపడుతుంది. కొత్త పెన్షన్ల విషయంలో విధి విధాలను ఖరారు చేయడం వల్ల ఈ నెల కూడా పాత పెన్షన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. మనకు వచ్చేసి ఫిబ్రవరి నెలలో అయితే కొత్త పెన్షన్ అయితే ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.